నమస్తే. పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వస్తే ఉత్సవంలా ఉంటుంది. అసలు ఈ పాలపాటిదిన్నె దేవాలయం ఎక్కడుంది? ఏ ప్రాంతంలో ఉంది? ఆ పాలపాటిదిన్నెకి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ పాలపాటిదిన్నె దేవాలయం యొక్క చరిత్ర, ఆ దేవాలయానికి ఎలా చేరుకోవాలో చిన్నగా చెప్పుకుందాం. ప్రతి శనివారం, మంగళవారం ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఏడాది కూడా శ్రావణ మాసం వస్తే శ్రావణ మాసంలోని 4 శనివారాలు కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సవంలా జరుగుతుంది. ఇక్కడ భక్తులు బలంగా నమ్మేది ఏమంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే తప్పులు చేసినా, నేరాలు చేసినా, దొంగతనాలు చేసినా ఈ పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి దేవాలయానికి పిలుచుకొచ్చి ప్రమాణం చేపిస్తారు. అది ఈ దేవాలయం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. చాలామంది అక్కడ ప్రమాణం చేద్దామంటే భయపడుతుంటారు. భక్తులే కాదు, ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు కూడా వాళ్ళ మధ్యలో మాట పెరిగినప్పుడు పాలపాటిదిన్నెకి వెళ్ళి ప్రమాణం చేద్దామా అని చెప్పి సవాలు ప్రతి సవాలు చేసుకుంటూ ఉంటారు. అక్కడ దేవాలయంలో ధ్వజస్తంభానికి భక్తులు ఒక పువ్వులు అతికించి భక్తి శ్రద్ధలతో లోపలికి వెళ్ళి ఆలయం లోపలికి వెళ్ళి పూజ చేస్తే స్వామివారి కుడి చేతి నుండి పువ్వు కిందికి రాలితే కోరికలు నెరవేరుతాయని చెప్పేసి, ఎడమ చేతి నుండి పువ్వు కిందకి రాలితే మనం కోరుకున్న కోరిక నెరవేరుదని చెప్పేసి బలంగా నమ్ముతారు. శ్రావణ మాసంలోని 4 శనివారాలు కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలే కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణ, కర్ణాటక నుండి కూడా భక్తులు విపరీతంగా వస్తూ ఉంటారు. శ్రావణ మాసంలోని 4 శనివారాలు కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సవంలా జరుగుతుందన్నమాట. పాలపాటిదిన్నె గుడి చరిత్ర, ఆ పాలపాటిదిన్నె పేరు ఎలా వచ్చిందో చూద్దాం. పూర్వం క్రీస్తు శకం 14వ శతాబ్దంలో సింహపురి ప్రాంతానికి, అంటే ప్రస్తుత నెల్లూరు ప్రాంతానికి పరిపాలించే రాజు కాటమరాజు. ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి కరువు వల్ల పశువులకు దానా లేకపోవడంతో రాజుగారి ఆజ్ఞ ప్రకారం సైన్యాధికారి పశువులను తోలుకుంటూ రాజ్యమంతా కలియ తిరుగుతారు. అలా తిరుగుతూ ఖాద్రీపురం అనే ఒక గ్రామానికి చేరుకుంటారు. ఆ ఖాద్రీపురమే నేటి కదిరి. అప్పట్లో ఆ సైనికాధికారి ఖాద్రీపురంలోని ఖాద్రీశ్వరుని దర్శించుకొని పశువులను ఒక చోట కట్టేసి గ్రామం మొత్తం కలియ తిరిగారు. గ్రామం అంతా తిరిగితే ఎటు చూసినా మల్లెపూల వాసన, పచ్చటి పొలాలే. ఇదే అనువైన స్థలం అని చెప్పేసి రాజుగారికి తెలియజేస్తారు. రాజుగారు కూడా అక్కడ విడిది ఏర్పాటు చేసి ఆ ఖాద్రీపురం గ్రామానికి 10 కిలోమీటర్ల అవతల దిన్నె అనే ప్రాంతంలో, ఆ దిన్నె అనే ప్రాంతం ప్రస్తుత నల్లచెరువు మేజర్ పంచాయతీ పరిధిలో ఉంటుందన్నమాట. ఆ దిన్నె ప్రాంతంలో పశువుల కోసం పాక వేసుకుంటారు. ఆ దిన్నె ప్రాంతంలో పాక వేస్తుంటారు కదా, అక్కడ మేత వేసిన తర్వాత ఆ బలహీనమైన పశువులన్నీ కూడా ఒక్కసారిగా బలంగా మారిపోతాయి. ఆ ఆవులో ఉన్నటువంటి మందలో ఉన్నటువంటి ఒక ఈనని కట్టని ఒక ఆవు ఆ పాకపు పరిసరాల్లో దగ్గరలో ఉన్నటువంటి ఒక పుట్ట దగ్గర నిలబడగానే ఆ ఆవు యొక్క పొదుగు నుండి పాలు అమాంత పుట్టలోకి కారుతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని గమనించినటువంటి సైనికాధికారి అక్కడ పుట్టకు పూజలు చేయించి తవి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. ఇదే విషయాన్ని రాజుగారికి తెలియగా రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ పుట్ట ఉన్నటువంటి ప్రాంతంలోనే విగ్రహ ఆవిష్కరణ చేసి ఒక్కరోజులోనే ఆ గుడిని ప్రాకారం నిర్మించారు. సమయం లేకపోవడంతో పైకప్పు అలాగే వదిలేశారన్నమాట. అలా పాలు కారి పారిన దిన్నె కాబట్టి వాడుకలో పాలపాటి దిన్నెగా మారిపోయిందన్నమాట. సో ఇది పాలపాటి దిన్నె ఎక్కడుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి? సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలో ఈ పాలపాటిదిన్నె దేవాలయం ఉందన్నమాట. కదిరి నుండి మదనపల్లికి వెళ్ళు నేషనల్ హైవేలో కదిరి నుండి 10 కిలోమీటర్ల దూరంలో, అలాగే నల్లచెరువు మేజర్ పంచాయతీ పరిధిలో 2 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి అనే గ్రామం దగ్గర ఉంటుందన్నమాట. సో కదిరి నుండి శ్రావణ మాసంలో ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు ఉంటుంది. ఇక్కడికి వచ్చినా కూడా మీకు ఆటోలో ప్రత్యేకమైనటువంటి ప్రయాణ సౌకర్యం ఉంటుంది. సో జస్ట్ కదిరి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఇది. సో తెలిసిన వారు వెళ్తూనే ఉంటారు, తెలియని వారు సమయం ఉంటే వచ్చి ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో శనివారంలో పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటారని
కోరుకుంటున్నాను.